ధ్యానం చేయలేకపోతున్నాను. తండ్రి, నాకెందుకు ఇక్కడ ధ్యానం చేయడం కుదరడం లేదు. కారణం ఏంటనేది చెప్పు. కారణం ఏంటనేది చెప్పు. తండ్రి, నువ్వే ఇలా మౌనం వహిస్తే ఎలా? నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? చెప్పు తండ్రి, చెప్పు. మాట్లాడు. అష్టవక్ర, నువ్వు కార్యసిద్ధి పొందాలన్న తొందర, ఆవేశం, ఆతృత అన్నింటినీ పక్కన పెట్టి జ్ఞానంలో కూర్చో. మనసు చంచలం కానివ్వకు. నీ మనసులో సహనం, ఓర్పు ఉంచుకొని ధ్యానాన్ని కొనసాగించు. నీకన్నీ సిద్ధిస్తాయి. అక్కడ పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి అక్కడ పెట్టిన పాలుని తాగిందంట. అది సంతోషంగా పుట్టలోకి వెళ్ళిందంట. అక్కడెవరో నాగస్వరం వాయించారంట. అది విన్న పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి డాన్స్ కూడా చేసిందంట. స్టాప్ దిస్ నాన్సెన్స్. పాము పాలు తాగిందా? డాన్స్ చేసిందా? పాము ఏమైనా మైకేల్ జాక్సనా డాన్స్ చేయడానికి? స్నేక్ కి ఇయర్సే ఉండవు. దానికి ఉండేవి ఒట్టి సెన్సరీ ఆర్గాన్సే. ఈ ఇండియన్స్ ఇంతే. పాము కథలు, భూతాల కథలు చెప్పడంలో చాలా పెద్ద ఫేమస్. మరి హాలీవుడ్ ఉద్దేశం ఏంటో? సంవత్సరం మొత్తం మీద గోస్ట్ స్టోరీస్, అనకొండ లాంటివి తీస్తుంటారు కదా. కానీ అనకొండ పాలు తాగదు. మీరు కవర్ చేస్తున్నారు. అయితే విస్కీ తాగుతుందంటావా? వదిలేండి ఆంటీ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జియోగ్రఫీ ఉంటుంది. దానికి తగిన విధంగా క్లైమేట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే జనజీవనం, ఆచరణ, విధి విధానం, సంస్కృతి, కథలు, అలాగే రకరకాల పద్ధతులు కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి థ్రిల్ కలిగించడం కోసమే కదా ఈ పాము కథలు, ఎన్నో భూతాల కథలు ఇవన్నీ కల్పించారు. అబద్ధపు కథలు మరి పిల్లలకెందుకు చెప్పడం? చిన్నపిల్లలకి అవే ఇష్టం కాబట్టి. వైట్ హౌస్ లో గోస్ట్ ని చూసామని చెప్పేవాళ్ళు చెప్తుంటే పాలు తాగే పావును చూసిన వాళ్ళు ఉంటారు కదా. నేనొకటి చెప్తే ఎప్పుడు మీరు ఇంకొకటి చెప్తూ ఉంటారు. టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. నువ్వు అంతే తల్లి. నువ్వు ఏం మాట్లాడాలో తెలియక అనవసరంగా నన్ను భయపెడుతున్నావు అంతే. దీన్ని నేను టిపికల్ అమెరికన్ మెంటాలిటీ అని చెప్పొచ్చు కదా. పోనివ్వండి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. లేదమ్మా, తనకి గంటకి ఓసారి ఇంజెక్షన్ ఇస్తూ ఉండాలి. లేకపోతే తన రోగం అందరికీ అంటిస్తుంది. అదే సరే, కళ గురించి గురుజీ ఏం చెప్పారు? మన ఇంట్లో ఒక నాగమణి ఉంది. దాన్ని దేవుడు ముందుంచి ప్రతిరోజు పూజలు చేయాలి. అలా క్రమం తప్పకుండా చేయాలని గురువుగారు మాకు ఈ ఉపాయాన్ని చెప్పారు. దానికి 21 రోజులు వ్రతం చేయాలి. ఓ, అదేంటో గాని పూజ ప్రారంభం కాగానే అంతా మంచి జరుగుతోంది. చూడు అరుణ్, నీకు మీ ఆవిడకి ఇద్దరికి మంచి మనసే ఉంది కాబట్టి మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక నువ్వేమీ ఆలోచించుకో. నేను ఇంకో దేవస్థానం చూపించుంటే నా భార్య నాకు డైవర్స్ ఇచ్చేది. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. పిల్లలు బాగా అలసిపోయారు కదా. యాక్చువల్లీ నేను ఏమో అనుకున్నాను. దేవసేన చాలా స్వీట్ గర్ల్. ఏమైంది అంకుల్? నా భార్య లైఫ్ లో మెచ్చుకుంది ఇద్దరిని మాత్రమే. ఒకటి డొనాల్డ్ ట్రంప్, ఇక ఇప్పుడు మన దేవసేన.